నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన రచయిత్రి ధారావాహికం నుండి 10వ భాగం వినేద్దామండి. తెల్లగా తెల్లారింది. మోహన్కి మెలకువ వచ్చింది. మోహన్ లేచి వాకిట్లోకి వెళ్ళాడు. రాత్రి నుంచి రాసుకుంటూనే ఉన్న విజయ్ కనపడింది. రుక్మిణి అంట్లు తవ్వుతోంది. నారాయణమ్మ వాకిలి ఊడుస్తోంది. పని మనిషి రాలేదా వదినా అన్నాడు. లేదు, కొడుకు జ్వరం అంది నిన్న, ఎలా ఉందో మరి అంది రుక్మిణి. నారాయణమ్మ ఎప్పుడూ జాలి మనిషే, కానీ ఆ పూట ఎందుకు ఆవిడకు పని మనిషి మీద చాలా కోపం వచ్చింది. ఆ కోపం పెద్ద కోడలి మీద చూపిస్తూ, దాని కళ్ళబొల్లి కబుర్లన్నీ నువ్వు నమ్మేస్తావు, నెలకి 4 రోజులన్నా ఎగ్గొడుతుంది అంటూ చీపురు జాడించింది. అదేమిటి అత్తయ్య, పాపం వాళ్ళకి మాత్రం కష్టం సుఖం ఉండవు, అదొచ్చి ఏడ్చిందంటే మళ్ళీ మీరే జాలి పడతారు నన్ను అంటున్నారు కానీ అంది. పడాల్సిందే జాలి దాని మీద అంది నారాయణమ్మ రుసరుసలాడుతూనే. విజయ చెవుల్లో ఎవరి మాటలు జ్వరపట్టం లేదు. దీర్ఘంగా ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. తెల్లారిందని, పని మనిషి రాలేదని ఏ స్పృహ లేదు. ఇంకా ఎప్పుడుకవుతుంది నీ రాత? విజయ్ ముందు నిలబడి గర్జిస్తున్నట్టే అన్నాడు మోహన్. ఉలిక్కి పడింది విజయ. కళ్ళెత్తి చూసింది. ఎదురుగా ఎవరున్నారో అర్థం కానట్టుగా. నువ్వు మహారచయిత్రవైతే కావచ్చు, కానీ అత్తంటి కోడలివి కూడా. 24 గంటలు కథలు కవిత్వాలు అల్లుకుంటే కూర్చుంటే సరిపోదు. నీకు నీ మొగుడికి మెంగటానికి ఇంత తిండి తయారు కావాలి. అత్తగారు తోటి కోడలు నీకేమి దాసీలు కారు. పని మనిషి రాలేదని చెరొక పని చేసుకుంటూ సతమతం అవుతున్నారు. తమరేమో దర్జాగా రాతలు రాస్తూ కూర్చున్నారు. రాతలు ఎందుకు ఈ వెధవరాతలు? ఈ మాత్రం ఇంగితం లేకపోయాక. అప్పటికే విజయ్ అక్కడి నుంచి మాయమైంది. అయినా మోహన్ శాంతించదలచలేదు. ఇల్లు చక్కపెట్టుకోవడం రాదుగానే ఇహ లోకాన్ని ఉద్ధరిస్తుందిట. విజయ గబగబా వాకిట్లోకి వెళ్ళి అత్తగారి చేతిలో చీపురు లాక్కపోయింది. ఇలా ఇవ్వండి అత్తయ్య, అప్పలమ్మ రాలేదని నాకు తెలీదు అంది. పర్వాలేదమ్మా, ఇప్పుడేం ముంచుకుపోయింది, ఇంకొక గంట ఆలస్యం అవుతుంది అంతేగా, నీ పని చేసుకో. పోనీ వెళ్ళిపోయి అంటించు. మోహన్ పెందలాడి లేచినట్టున్నాడు, కాఫీకి నీళ్లు పెట్టు అంటూ చీపురు ఇవ్వకుండా తనే ఊడుస్తూ వెళ్ళింది. విజయ్ మొహం కళాహీనంగా కనిపించింది. ఎంతో బాధ ఇముడ్చుకోవటానికి చేసే ప్రయత్నం రుక్మిణి గ్రహించి నెట్టూర్చింది. విజయ కాఫీ వడకడుతూ ఉంటే వంటింట్లోకి వచ్చాడు మోహన్. గ్లాసు నిండా వేడి కాఫీ పోసి, కాఫీ తీసుకోండి అంటూ పీట మీద పెట్టింది. మోహన్ అక్కడే కూర్చుని కాఫీ తాగి గ్లాస్ పెట్టేసి లేస్తూ, కాఫీ చేస్తే చేసావు కానీ వంట మాత్రం నువ్వు చేయకు, నా లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోలేదు ఇంకా అంటూ హాస్యం వలికించాడు. కడిగిన గిన్నెలు తీసుకుని వంటింట్లోకి వస్తూ మరిది మాటలు విన్న రుక్మిణి, హాస్యం అంటానికి కూడా శుద్ధి వద్దే తెలియాలి, అపహాస్యాలు చేయటానికైతే ఏది అక్కర్లేదు అంది. ఇదిగో వదిన అంటూ మోహన్ వాగ్యుద్ధానికి తలపడబోతూ ఉండగా అవతరించినట్లే వచ్చింది అప్పలమ్మ. అమ్మ, కుర్రోడికి రేత్రంతా జ్వరం, కునుకు పట్టింది కాదు, ఆలస్యమైనాది అంటూ సంజాయిషి చెప్పుకుంది. చాలెద్దు నీ నాటకాలు నువ్వును, ఇదొక వేషం అయిపోయింది నీకు. నెలకు ఎన్నిసార్లు జ్వరం వస్తుంది నీకు నీ కొడుక్కిను? విరుచుకు పడింది నారాయణమ్మ. అదేటమ్మో, జ్వరం అబద్ధం అంటారేంటి? మీకొత్తే నిబద్ధి, మాకొత్తే అబద్ధునా అంది అప్పలమ్మ. ఇదిగో నీ కసు బుస్సులు మాకేం అక్కర్లేదు, లక్షణంగా నెలకు 30 రోజులు వచ్చి చేస్తే చెయ్యి, లేకపోతే మానయ్యి అంది నారాయణమ్మ. అత్తగారి కోపానికి మళ్ళీ నవ్వొచ్చింది రుక్మిణికి. అసలు ఆవిడే అప్పలమ్మ మాటలకు జాలిపడి, సరేలే అలాగేలే రేపు రాకు మానయ్యి అంటుంది. ఆవిడ కోపం ఎంతోసేపు నిలబడదని తెలుసు రుక్మిణికి. పోనీలేండమ్మా, మానేస్తాను, కట్టుకున్న మొగుడికి పెళ్ళానికే తప్పులేదు ఈ రోజుల్లో, ఆడికి దానికి కుదరపోతే ఒగ్గేసుకుంటున్నారు, ఇక మీకేటి నాకేటి, మీకు ఇంకో మడిసి నాకు ఇంకో ఇల్లు, కట్టం సుఖం లేకుండా నా వల్ల అవుద్దా అమ్మ పని చేయటం అంటూ అడుగు వెనక్కి వేసింది అప్పలమ్మ. అప్పలమ్మ, మన దెబ్బలాటకేం కానీ మీ కుర్రాడికి జ్వరం అన్నావు, ఎలా ఉంది శాంతంగా అడిగింది రుక్మిణి. అలాగే ఉందమ్మా, మంద మాక ఏడు తగ్గుద్ది, బాధ చిరాకు మిళితం చేసి అంది అప్పలమ్మ. సరేలే, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు, మనం దిగులు పడి ఏం చేయగలము, పనులన్నీ అయ్యాయిలే, పిల్లాడికి బాగుంటే రేపురా, ఈ పూటకు వెళ్ళిపో అంది. అదేటమ్మా, పెద్ద ఆవిడ పనికి రావద్దంట అంటే? అబ్బా, ఏదో కోపంలో అన్నారులేదు, ఇది వరకు మాత్రం నువ్వు నాగాలు పెట్టలేదు, అప్పుడు దెబ్బలాడారా నీతో, మనుషులన్న తర్వాత మాట మాట రాకుండా ఉంటుందా అంటూ కాస్త గట్టిగా మందలింపు ధోరణితోనే అంది రుక్మిణి.
అప్పలమ్మ కిక్కురుమనకుండా నారాయణమ్మ వంక నవ్వు మొహంతో చూసి వెళ్తున్నానమ్మ పెద్దమ్మ గారు అనేసి ఆవిడికే చెప్పి వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో మొగుడు పెళ్ళాలే వదిలేసుకుంటున్నారట, రివాజులన్నీ దీనికి తెలిసినట్టు అంటూ రుసరుసలాడింది నారాయణమ్మ. పెన్ను కోసం టేబుల్ డెస్క్ లాగితే అందులో నిగనిగలాడుతూ కొత్త పేక కట్ట కనిపించింది విజయ్కి. దాన్ని చూడగానే నల్లతాతను చూసినంతగా త్రుళ్ళిపడింది. ఇదేమిటి, ఈ పేక ప్యాకెట్ మీరు ఇక్కడ పెట్టారా అంది మోహన్తో. ఆ మాట ఆమె ఇప్పుడు అడుగుతుందా, ఇప్పుడు చెబుదామా అన్నట్లు మోహన్ తిరస్కారంగా చూస్తూ, అవును నేనే కొన్నాను, నేనే అక్కడ పెట్టాను. నువ్వు, నీ భావాలు, నీ ఆదర్శాలు ఇవే కాదు నా లోకం. నా స్నేహితులు, నా సరదాలు, నా కోరికలు, నా ప్రపంచం నాకుంది అన్నాడు ఉద్వేగంగా. అతడు మాట్లాడిన ధోరణికి విజయ తెల్లబోయింది. ఆ టేబుల్ డెస్క్లో తన కథలకు సంబంధించిన కాగితాలే ఉంటాయి, ఫెయిర్ చేసిన కాగితాలు ఇంకోవైపు ఉంటాయి. అలాంటి కాగితాల మీద పెట్టాడు పేక కట్ట తెచ్చి. దాన్ని తను రోజు చూస్తూ ఉండాలా? ఆ టేబుల్ తను తెచ్చుకున్నది, ఆ సంగతన్న గుర్తులేదా? మోహన్ ఆఫీసుకు బయలుదేరుతూ ఉంటే, ఎల్లుండి పబ్లిషర్ వస్తానన్నాడు, ఆ రోజు మీరు సెలవు పెడితే బాగుంటుంది అంది. నీ పబ్లిషర్ వస్తే నేనెందుకు? డబ్బు వ్యవహారాలేవో చూడాలి. నీకు లెక్కలు వచ్చనని నాకు తెలుసు, నీ డబ్బు మీద బోడి పత్తినం నాకెందుకు అన్నాడు. పబ్లిషర్ వస్తాడనుకున్న రోజు మోహన్ ఆఫీసుకు వెళ్ళకముందే అతను వచ్చాడు. వచ్చి కుర్చీలో కూర్చోగానే సంచిలో నుంచి తళతళలాడే కాగితంలో చుట్టిన పుస్తకాల కట్ట తీసి విజయ్కి అందించాడు. విజయ్ ఆ కట్ట విప్పి చూసింది. ఆమె కథల పుస్తకానికి పునర్ముద్రణ అది. ఆ కథల్ని 1 ఏడాది కిందటే పుస్తకంగా వేశాడు, ఇప్పుడు మళ్ళీ వేశాడు. ఇంతలో మోహన్ అటు వెళ్తూ ఉంటే విజయ్ కొంచెం చొరవగా, ఇవి చూడండి అంటూ ఆ పుస్తకాలు అతనికి అందించింది. ఇబ్బందిగా అందుకున్నట్లే అందుకున్నాడు. ఆ పుస్తకాల వైపు చూశాడు. అనురాధ కథలు. ఆ పేరు వెనక అట్టంతా పూల చెట్లతో నిండిన ప్రకృతి దృశ్యం. అవే ఆ పుస్తకాలు. నిర్ఘాంతపోయాడు. అదే పుస్తకం ఏడాది క్రిందట తను కొన్నాడు. కొనేసి గబగబా చదివాడు. తర్వాత ఎవరో అడిగితే ఇచ్చాడు. ఏమిటివి, ఇవి పాత పుస్తకాలేగా అన్నాడు నిలబడి. ఆ పబ్లిషరు పెద్ద వయసు ఆయన. చాలా సాత్వికంగా మోహన్ను చిరునవ్వుతో చూశాడు. ఆ పుస్తకమే రీప్రింట్ చేశామండి, కొంచెం కూర్చుంటారా? 1 అరగంట మీరు శ్రమ తీసుకోక తప్పదండి అన్నాడు. లేదండి, నాకు ఆఫీస్ టైం అవుతుంది, అన్నీ ఆవిడ చూసుకోగలదు అన్నాడు మోహన్ నిలబడి తనకేం పట్టనట్లు. అది కాదండి, మీతో అయితే అన్నీ విపులంగా చెప్పగలను. వారి పుట్టింట్లో అన్ని కృష్ణారావు గారే చూసుకునేవారు. అనురాధ గారు సంతకాలు మాత్రం పెట్టి వెళ్ళేవారు. మోహన్ 1 క్షణం ఆలోచించాడు. అవును, ఇది తన ప్రెస్టేజ్ విషయం. తను పట్టించుకోకపోతే తమ మధ్య గొడవలేవో ఉన్నాయని పబ్లిషర్ గ్రహించి బయటికి పోయి వాగినా వాగుతాడు. అయితే ఏమిటి మీరనేది? నేను తొందరగా పోవాలండి అంటూ చేతిలో పుస్తకాలు నేల మీద పడేసి కుర్చీలో కూర్చున్నాడు. పబ్లిషర్ కాస్త ఆశ్చర్యంగా చూశాడు. అనురాధ భర్త అనురాధకు తగినట్లుగా లేడే అన్న భావమే కలిగింది ఆయనకి. కవర్లో నుంచి ఒక కాగితం తీసి మోహన్కి అందిస్తూ, ఇది కొంచెం చూడండి చాలు అన్నాడు. మోహన్ ఆ కాగితం ఏకాదిగా చూసి చదవకుండా విజయ్ పక్క కుర్చీలో పడేశాడు. విజయ్ ఆ కాగితం తీసి ఒకసారి చదివి గబగబా సంతకం చేసింది. వెంకట్రామయ్య గారు, మీరంటే నాకు చాలా నమ్మకం. ఈ కాగితాలు ఏవి నాకు అక్కర్లేదు, మీరు నోటి మాట చెప్తూ ఉండండి చాలు అంది. అది కాదమ్మా, ఆడిటర్ లెక్కల కోసం ఇవన్నీ ఉండాలి కదా అంటూ సంచిలో నుంచి ఒక కవర్ తీసి మోహన్ ఒడిలో పెట్టాడు. ఏమిటిది? చూడండి ఒకసారి అన్నాడు. కవరులో చెక్కు. ఎందుకు ఈ డబ్బు? ఆసక్తిని అణచుకుంటూనే పొడి పొడిగా అడిగాడు. పునర్ముద్రణ పడ్డప్పుడల్లా రాయల్టీ ఇస్తాం కదండి. ఇలా ఎన్నిసార్లు వేస్తారు? సేల్స్ ఉంటే ఎన్నిసార్లైనా వేస్తాము, రీడర్స్ కొంటూ ఉంటే. ఈ పుస్తకం బాగానే పోతోందండి చెప్పాడు. ఇలా ముద్రణ మీద ముద్రణ పడ్డప్పుడల్లా డబ్బు వస్తూనే ఉంటుందా? ఇంట్లో కూర్చుని ఏవో కాకమ్మ కథలు రాసేసి డబ్బు సంపాదించవచ్చు అన్నమాట. ఏవేవో చేతికొచ్చిన రాతలు బరకటమేగా చేసే పనంతా. విజయ లేచి లోపలికి వెళ్ళింది. పబ్లిషర్ మోహన్తో మళ్ళీ అన్నాడు, ఇప్పుడు 2వ కథల పుస్తకం కూడా ప్రింట్ అవుతోందండి. 1 నెల రోజుల్లో ఆ పుస్తకాలు తీసుకొస్తాను. అది ఫస్ట్ ప్రింటేనండి. ఇప్పుడు ఏదో కొత్త నవల రాస్తున్నారనుకుంటానండి. ఏమో నాకు తెలీదు అందామనుకుంటూనే మాట ఆపుకుని రాస్తోంది అన్నాడు. అది సీరియల్గా ఇస్తారనుకుంటాను. ఏమో ఆమెని అడగండి అంటూ అంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్లు లేచాడు.
విజయ పబ్లిషర్ కోసం కాఫీ తీసుకొచ్చింది. మోహన్ లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా మీకు శ్రమ అంటూనే ఆయన చిరునవ్వుతో కప్పు అందుకున్నాడు. మీరేదో నవల రాస్తున్నారంట కదమ్మా? ఎవరు చెప్పారు అని కాస్త నవ్వు మొహంతో అడిగింది. మీ అన్నయ్య గారే అన్నారు. ఒకసారి మా షాపుకి వచ్చినప్పుడు అన్నారులేండి. లేదండి, ఏదో మొదలు పెట్టాను కానీ సరిగ్గా సాగటం లేదు అంది. సీరియల్గానే ఇవ్వండి, అందరూ చదువుతారు. ఏమోనండి, అది పూర్తయినప్పుడు కదా. పబ్లిషర్ కాఫీ అవగానే లేచాడు. వెళ్తానమ్మా, కొత్త పుస్తకం రాగానే మళ్ళీ వస్తాను అని సంచి తీసుకుని వెళ్ళిపోయాడు. మోహన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే విజయ బ్యాంకు బుక్కు చెక్కు ఇస్తూ, కొంచెం బ్యాంకులో ఇచ్చేస్తారా అంది. నాకు అసలే టైం అయిపోయింది అంటూ వెళ్ళిపోయాడు, రోజు కన్నా అరగంట ముందే. ఆ సాయంత్రం మోహన్ ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి ముందు కారాగి ఉంది. విజయ విజిటర్స్తో మాట్లాడుతోంది ముందు గదిలో. ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక వ్యక్తి చిన్న వయసువాడు. వాళ్ళు అనురాధని ఒక మీటింగుకు పిలవడానికి వచ్చారు. అనురాధనే కాదు, అనురాధ దంపతుల్ని. రాగానే వాళ్ళు ఒక ఆహ్వాన పత్రం తీసి అందించారు విజయ్కి. విజయ్ మౌనంగా చదివింది. ఆ సంఘం వారు వివిధ కళల్లో కృషి చేసే కళాకారులని ఆహ్వానించి వారితో మొదటి ఉపన్యాసాలు ఇప్పించి వారిని సన్మానాల ద్వారా గౌరవిస్తున్నారట. కళాకారులు స్త్రీలైతే వారికి భర్తల సహకారము, పురుషులైతే వారికి భార్యల సహకారము ఉంటాయి. కాబట్టి కళాకారుల్ని గౌరవించాలంటే ఆ దంపతులిద్దరినీ గౌరవించాలని ఈ సంఘం వారు భావిస్తారట. వీరు అటువంటి పథకం పెట్టుకుని దాన్ని 10 సంవత్సరాల నుంచి అదే విధంగా అమలు జరుపుతున్నారట. ఈ సంవత్సరం అనురాధాదేవి దంపతులకు సన్మానం చేయాలని వారి అభిప్రాయం అట. వారి అభ్యర్థనను అంగీకరించమని ఆహ్వాన పత్రం కోరుతోంది. అదంతా చదివి విజయ పెద్ద ఇబ్బందులు పడ్డట్టు చూసింది. నేనేదో కొత్తగా రాస్తున్న దాన్ని, పిడికెడు కథలు కూడా రాయలేదు, నాకు సన్మానాలు ఏమిటండి అంది చాలా అయిష్టంగా. అలా అనకండమ్మా, ఇది వయసుతో సంబంధం కాదు. మీరు రాసిన పిడికెడు కథలే ఆణిముత్యాలు. మీ కథలంటే చాలామంది ఇష్టపడతారు. మీ భర్త గారిని కూడా ఒకసారి సంప్రదించాలమ్మా అన్నాడు ఆయన. దానికి ఉంది, ఆయనతో కూడా మాట్లాడండి, ఆఫీస్ నుండి వచ్చే వేళ అయింది. అయినా నేను కాదన్న తర్వాత ఆయనతో ఏం మాట్లాడతారు అంది. పోనీ ఆయన్ని ఒకసారి చూసి వెళ్తామమ్మా, చాలా ఆశలు పెట్టుకుని వచ్చాము అన్నాడు ఆయన. మోహన్ వచ్చేటప్పటికి వీధి గదిలో ఆ సంభాషణలు జరుగుతున్నాయి. అదిగో ఆయన వచ్చేశారు అంటూ విజయ లోపలికి వచ్చిన మోహన్ని చూపించింది. ఇటు అటు నమస్కారాలు జరిగాయి. మోహన్ అయిష్టంగానే కూర్చున్నాడు. విజయ చదివేసి బల్ల మీద పెట్టిన ఆహ్వాన పత్రాన్ని తీసి ఒక ఆయన మోహన్కి అందించబోయాడు. ఏమిటది అన్నాడు మోహన్ దాన్ని అందుకోకుండా. ఆయన గబగబా అంతా చెప్పాడు. మా అభ్యర్థనను మీరిరువురు అంగీకరించాలని కోరుతున్నాం అన్నాడు. అదేమిటి, కావాలంటే ఆవిడని సన్మానించండి, నాకెందుకు సన్మానం అన్నాడు మోహన్ మొహం చిట్లిస్తూ. ఆవిడ మొదటే కాదనేశారు, మీరు అలాగే అంటున్నారు. ఈ దఫా యువ దంపతుల్ని సన్మానించాలని చాలా ఉత్సాహంగా వచ్చాము. ఆవిడ అంత కృషి చేస్తున్నారంటే దాని వెనుక మీ సహకారం ఎంత ఉంటుందో ఎవరైనా ఊహించగలరు. భార్యాభర్తల్లో ఎవరు కళాకారులైనా రెండో వారి సహకారం లేకుండా ఆ కళ అభివృద్ధి చెందలేదు కదండి. అందుకే దంపతుల్ని సన్మానించాలన్నదే మా సంఘం లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నాడు. మీ లక్ష్యం సరేలేండి, నాకు వీలు పడదు అన్నాడు మోహన్. అనురాధ కళ్ళ వెనక భర్త హస్తం కూడా ఉంటుందని వీళ్ళైనా గ్రహించారు. భర్తకి కూడా సన్మానం చేస్తారు, మంచిదే కానీ ఆలోచనలో మునిగాడు మోహన్. కొంచెం తగ్గు ధోరణిలో అన్నాడు రెండో పెద్ద మనిషి. మీరిలా అంటారనుకోలేదండి. మీరిద్దరూ కలిసి వస్తే మా సభ దిగ్విజయంగా సాగుతుందండి. ఆహా, అసలు ఆ మీటింగ్ ఏ రోజు అన్నారు? సరిగ్గా వారం ఉందండి, వచ్చే శుక్రవారం. ఓ సారీ, అదే రోజు నా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, ఊళ్ళో కూడా కాదు. పోనీ మీకు శుక్రవారం వీలు కాదంటే ఇంకొక 2 రోజుల తర్వాత ఏర్పాటు చేసుకోగలం. సారీ, వెరీ వెరీ సారీ, నన్ను వదిలేయండి. తీరా మీకు మాట ఇచ్చినా ఆ రోజు ఏమవుతుందో చెప్పలేను, నేను చాలా బిజీగా ఉంటాను. మళ్ళీ నోరెత్తకుండా కూర్చున్నారు పెద్ద మనుషులు. కాలికి వేస్తే మెడకి, మెడకి వేస్తే కాలికి వేయటంలోని అంతరార్థం గ్రహించలేనంత అమాయకులేమి కారు వాళ్ళు. మోహన్ మాటలకు విజయకు సిగ్గుతో ఒళ్ళు చచ్చిపోయినట్లు అనిపించింది. నేను అసలే బిజీగా ఉంటాను అట. గవర్నమెంట్ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసే మనిషి ఎంత బిజీగా ఉంటాడో వచ్చిన వాళ్ళకు తెలియదా? కలెక్టర్లు కూడా చెప్పకూడని మాటలేవి. మోహన్ తల తిప్పి విజయ్ కేసి చూస్తూ, నువ్వు వెళ్ళరాదు, నీకేం అభ్యంతరం, నాకైతే వీలవదు కదా అన్నాడు. లేదు, నేను మొదటే చెప్పాను రాలేనని.
సన్మానాలు నాకు ఇష్టం లేవని అంది. అయితే ఇక మీరు ఆ విషయం ఆవిడతో మాట్లాడుకోవాల్సిందే అంటూ లేచిపోయాడు మోహన్. సరేనండి వెళ్ళొస్తామంటూ లేచారు అతిథులు కూడా. వాళ్ళు లేచిపోతూ ఉండగా రుక్మిణి ట్రేలో పెట్టుకుని కాఫీలు తీసుకొచ్చింది. అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా అంటూ ట్రేలో నుంచి కాఫీలు తీసుకున్నారు వాళ్ళు. ఒక ఆయన ఏదో గుర్తొచ్చినట్లు కప్పును ట్రేలో పెట్టేస్తూ, పంచదార వేసుంటారు, నాకు పనికి రాదమ్మా అన్నాడు. వెనక్కి వెళ్ళబోయిన రుక్మిణి ఆగి, అయితే పంచదార లేకుండా తెస్తాను, ఇప్పుడే వస్తాను అని వెళ్ళబోయింది. వద్దమ్మా వద్దు, పాలు కూడా నాకు మంచిది కాదు, నేను అసలు తాగను అని గోల పెట్టాడాయన. అయ్యో అయితే మజ్జిగన్నా ఇచ్చేదాన్ని అంది రుక్మిణి నొచ్చుకుంటూ. ఈవిడ మా అక్కయ్య గారండి, అంటే తోటి కోడలు, పేరు రుక్మిణి. నన్ను చెల్లెల కన్నా ప్రేమగా చూసుకుంటారు. పనులన్నీ ఆవిడే చేసుకుంటూ నన్నెప్పుడు నా కథల పనిలోనే ఉండమంటారు గబగబా చెప్పింది విజయ. ఒక ఆయన ఖాళీ కప్పు ట్రేలో పెడుతూ, అయితే మీ ఇద్దరికి కలిపి సన్మానం చేయాలి మేము అన్నాడు. అందరూ నవ్వారు, రుక్మిణితో సహా. తోడికోడళ్ళిద్దరికీనా అని నవ్వాడు రెండో ఆయన. చూడండి రుక్మిణి గారు, మీ చెల్లెలు గారు మా అభ్యర్థన అంగీకరించడం లేదండి, మీరు చెప్పరాదా అమ్మా కొంచెం. అనురాధకు చెప్పగలదా అన్నండి నేను, ఆమె అభిప్రాయాలనే మనం గౌరవించాలి అంటూ రుక్మిణి ట్రే తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్తామమ్మా, మిమ్మల్ని చూశాము, సంతోషం అనేసి వాళ్ళు గేటు దాటారు. కారు కదిలిందో లేదో పెద్ద అయినా అనురాధ భర్త ఆవిడకి సహకరించే మనిషిలాగా లేడు. ఇలాంటి దంపతులకు సన్మానాలు చేస్తే మన లక్ష్యమే దెబ్బతింటుంది అన్నాడు. ఏమో, ఇంతవరకు మనం చాలామందికి చేశాము, వాళ్ళందరూ ఇళ్లల్లో ఎలా ఉంటారో మనకేం తెలుసు. ఈయనైతే ఆ రకంగానూ లేడు, ఏమో నాకు అలా అనిపించలేదు అన్నాడు మొదట ఆయన. మళ్ళీ తను పెద్ద బిజీ అంటాడేమిటి, ఏదో పెద్ద మినిస్టర్ లాగా అన్నాడు ఇంకో ఆయన. వాళ్ళు కారు అలా కదిలిందో లేదో ఇద్దరు కుర్రాళ్ళు ఇంట్లోకి వచ్చారు. అందులో ఒక అబ్బాయి, రుక్మిణి గారు ఉన్నారా అండి అడిగాడు. రుక్మిణి బయటకు వచ్చి ఆ అబ్బాయిని పోల్చింది. నువ్వా రాము, ఏం పని అని అడిగింది. 2-3 ఏళ్ల అవతల ఇంట్లో అబ్బాయి, అతను కాలేజీలో చదువుతున్నాడు. రెండో అబ్బాయి కొంచెం సిగ్గుపడుతూ దూరంగా నుంచున్నాడు. రాము రుక్మిణికి చెప్పాడు. ఆ రెండో అబ్బాయి తన స్నేహితుడట, పేరు శేఖర్. అనురాధ ఉండేది మా పక్కింట్లోనే, రుక్మిణి గారు మాకు బాగా తెలుసు అని స్నేహితుడితో రాము ఎప్పుడూ అన్నాడట. అతను కథలవి బాగా చదువుతాడట. అనురాధను చూస్తాను అని చాలా రోజుల నుంచి అంటున్నాడట. అసలు రచయితలు ఎలా ఉంటారో చూడాలని ఉందట అతనికి, అందుకని అతన్ని తీసుకొచ్చాడట. రుక్మిణి నవ్వి, లోపలికి రండి కూర్చోండి అంటూ వాళ్ళని మర్యాద చేసింది. లోపలికి వెళ్ళి రాము చెప్పిందంతా విజయకు చెప్తే విజయ్ కూడా వచ్చింది బయటికి. ఇద్దరూ కాసేపు కూర్చొని ఆ కుర్రవాళ్లతో మాట్లాడారు. వాళ్ళని రుక్మిణి సాగనంపుతూ ఉంటే విజయ గబగబా గదిలోకి వచ్చేసింది. మోహన్ రుసరుసలాడుతున్నట్లే అశాంతిగా గదిలో పచారులు చేస్తున్నాడు. విజయను చూడగానే ఆగి, ఆ సంఘం వాళ్ళను నేను వచ్చేదాకా కూర్చోబెట్టడం ఎందుకు అన్నాడు. వాళ్ళు ఎప్పుడో వచ్చారు, 15 గంట కూడా అవ్వలేదు, అంతలోనే మీరు వచ్చారు అంది. పొద్దున్న పబ్లిషర్ వస్తే నన్ను పిలిచావు, ఇప్పుడు వీళ్ళు వస్తే పిలిచావు, నీకోసం వచ్చే వాళ్ళందరి ముందు నేను కూర్చుంటూ ఉండాలా? అసలు నీతో పాటు నన్ను కూడా రమ్మంటారేంటి? నువ్వు ఉపన్యాసం ఇస్తూ ఉంటే నీ వెనకాల నేను బాడీ గార్డులాగా నించోవాలా? విజయకి మాట పెగలటం లేదు. ఏమిటి మనిషి, ఏమిటి మాటలు? నీ అభిమానుల ముందు నేను కూడా హాజరై వాళ్ళకి నమస్కారాలు పెట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తూ ఉండాలా? నాకు ఇంకేం పనులు లేవా? విజయ సాధ్యమైనంతగా తమాయించుకుంటూ అంది. నేనేం చెయ్యాలి? వాళ్ళు వచ్చారు, ఏదో చెప్పారు, నాకు వీలు కాదన్నాను. అయినా మిమ్మల్ని కూడా చూసి వెళ్తామన్నారు, అంతలోనే మీరు వచ్చారు. నన్నెందుకు చూడటం? నేనేం రైటర్ని కాదే. దానికి నేనేం చెప్తాను? రైటర్ భర్తను చూడాలని కుతూహలం కలిగిందేమో వాళ్ళకి. ఖచ్చితంగా అది నన్ను ఇన్సల్ట్ చేయటం, పైగా నువ్వు వాళ్ళని సమర్థించటం. నేను రైటర్ భర్తను మాత్రమేనా? అంతేనా? ఇంకేమీ కానా? నన్ను 10 మందికి చూపించి సానుభూతి సంపాదించాలనుకుంటున్నావా? తల తిరిగిపోయింది విజయ్కి. ఈ మనిషికి మతి చెల్లించలేదు కదా అనిపించింది. అయినా ఎన్నాళ్ళు ఇలా ఇల్లు సత్రాలా ఉంటుంది అన్నాడు మళ్ళీ. విజయ అంత అయోమయ అవస్థలోనూ కొంత తేరుకోగలిగింది. ఏమిటి మీరు అంటున్నది? ఎన్నాళ్ళు ఇలా నీ అభిమానులు మన ఇంటి మీద దాడి చేస్తూ ఉంటారో తెలుసుకుందామని అడుగుతున్నాను. ఈ బోరింగ్ మాత్రం నేను భరించలేకుండా ఉన్నాను అన్నాడు. విజయ సహనం చాలా భాగం హరించిపోయింది. మిగిలిన దాన్ని అతి బలవంతం మీద ఆపి ఉంచింది. కళ్ళెత్తి తిన్నగా చూస్తూ,
మొట్టమొదట నన్ను చూడటానికి మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తానన్నప్పుడు నేనేమన్నానో గుర్తుందా మీకు అంది. ఉంది. నీ దయ వల్ల ఇంకా నా జ్ఞాపక శక్తి నశించలేదు. ఎప్పుడో కొత్తలో నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను. వాళ్ళు నా స్నేహితులు. అది మన కుటుంబ విషయం. ఇక పోయిన పొడుగునా పోయే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంటావా? వాళ్ళు మీకు స్నేహితులు కావచ్చు కానీ నాకు స్నేహితులు కారు. నేను వాళ్ళ ముందు ఎందుకు కూర్చున్నాను? నన్ను అభిమానించే పాఠకులనే కూర్చున్నాను. అప్పుడు మీరు ఇంకో మాట కూడా అన్నారు. రచయితల్ని చూడాలనే కుతూహలం పాఠకులకు ఉండదా అన్నారు. అలాంటి పాఠకులే కదా వచ్చేది. ఇప్పుడైనా తోక తొక్కిన తాచులు అయ్యాడు మోహన్. అవును, అప్పుడు అన్నాను. ఆ మాట పట్టుకుని నువ్వు ఇలా ఎంతమంది కుతూహలాలు తీరుస్తూ ఉంటావు? విజయ హృదయం జుగుప్సతో కుంచుకుపోయింది. మాట రాని దానిలో ఉండిపోయింది. మోహన్ మనసు తేలిక పడలేదు. రైలు అందరి వాడు వస్తాడు, ఊళ్ళో షైర్లు కొట్టేవాడు వస్తాడు, దారైపోయే దానయ్యలు అందరూ వస్తారు. ఆ కాలేజీ కుర్రాళ్ళు వచ్చి నిన్ను చూడాలా? అడ్డమైన వాళ్ళు నీ అభిమానులేనా? విజయకి ఆగ్రహంతో గుండె రగిలిపోయింది. అనురాధ ఈ ఊళ్ళోనే ఉన్నట్లు తెలిస్తే ఆమెను చూడటానికి వెళ్ళాలనుకున్నారు ఈ ఇంట్లో. అప్పుడు మీరేమన్నారు? నేను కూడా వస్తానన్నారు. నాతో మాట్లాడాలని వచ్చేవాళ్ళు మీ అందరి లాంటి వాళ్ళు కారా? అగాధంలో పడిపోయాడు మోహన్. ఈ తర్క వితర్కాలన్నీ చాలా బాగా తెలుసు నాకు. నీకు మాటకు మాట, చేతకు చేత. ఎదురు తిరగడమే నీ గొప్పతనమని చాలా బాగా తెలుసులే. అంతకన్నా ఏం చెప్పగలవు? ఆడ మనిషి లక్షణాలుంటే కదా నీ దగ్గర. విజయకు ఇంకా వినగలిగే శక్తి లేకపోయింది. నెమ్మదిగా గుమ్మం దాటి వెళ్ళిపోయింది. మోహన్ కూడా 4 గోడల మధ్యలో పచారులు చేస్తూ ఎంతోసేపు గడపలేకపోయాడు. అద్దం ముందు తల సర్దుకుని బయటపడ్డాడు. 9 దాటాక ఇంటికి వచ్చాడు. బట్టలు మార్చుకుని వదిన అన్నం పెట్టు అని రుక్మిణిని పిలిచాడు. రుక్మిణి కన్నా ముందే విజయ గబగబా వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే మోహన్కి అన్నం వడ్డించింది. మాట్లాడకుండా కూర్చున్నాడు పీట మీద వదిన గారి వైపు చూస్తూ. వదిన 4 రోజుల్లో మా ఆఫీస్ వాళ్ళని టూర్కి వెళ్తున్నాం మెడ్రాస్ వైపు అన్నాడు. ఎన్నాళ్ళు అంది రుక్మిణి. వారం రోజులు. ఇంకా టిక్కెట్లు రిజర్వ్ అవ్వలేదు. రిజర్వేషన్ దొరికాక తెలుస్తుంది ప్రయాణం ఏ రోజు. డబ్బుందా? ఆఫీస్ వాళ్ళే లోన్ ఇస్తారు. ఆ మాటలన్నీ వదిన గారితోటే. భోజనం ముగుస్తూ ఉండగా విజయ గదిలోకి వెళ్ళిపోయింది. అతని గదిలోకి వెళ్ళాక కాసేపటికి విజయ ఒక కాగితం అతని పక్కన పెట్టింది. చూడండి, ఆఫీసులో లోన్ ఎందుకు మీకు? నా అకౌంట్లో డబ్బు ఉంది కదా, ఖాళీ చెక్కు రాశాను. మీకు ఎంత అవసరమో తీసుకోండి, లోన్ కోసం పెట్టకండి అంది. మోహన్ ఆ కాగితం తీసి చూశాడు. మోహన్ పేర చెక్కు, అనురాధ సంతకం. ఎంత డబ్బు తీసుకోవాలో ఆ లైన్లో ఖాళీ. దొరికింది కొత్త తప్పు. మోహన్ కళ్ళు చింతనిప్పులాగా మెరిశాయి. నేను నిన్ను డబ్బు అడిగానా? అడగటం ఎందుకు? మీకు అవసరం వచ్చిందని నాకు తెలిసింది కదా. లోన్ తీసుకోవటం ఎందుకని చెక్కు రాశాను. నన్ను అడిగి రాసావా? గొప్పగా చెక్కు రాసి ఇచ్చేస్తే డబ్బు పడేస్తే దానికి లొంగిపోతాననుకున్నావు కదూ? విజయకు ఊపిరాడలేదు. అయ్యో, నేను అలా అనుకోలేదు. మీకు ఇష్టం లేకపోతే తీసుకోకండి. అంతేగాని నీ తప్పు ఒప్పుకోవు. నన్ను ఎంత అవమానం చేశావో నీకు అర్థం కావటం లేదు. నాకు దాన ధర్మాలు చేద్దామనుకున్నావా అంటూ మోహన్ ఆ చెక్కుని పర్రును చింపేసి ఉండ చుట్టూ దూరంగా విసిరేశాడు. చేష్టలుడిగి శిలా ప్రతిమలా కూర్చుండిపోయింది విజయ. తర్వాత లేచి బయటకు వెళ్ళిపోయింది. అన్నం తిన్నంతసేపు మౌనంగానే ఉంది. విజయ మోహన్ చూస్తే రుక్మిణికి మతిపోయినట్లయింది. తాను మౌనంగానే ఉండిపోయింది. విజయ మళ్ళీ గదిలోకి వచ్చాక మాటలేమీ లేవు. చీకటి గదిలో సోఫాలో ఒరిగింది. ఆ తెల్లవారులో నిద్ర పట్టలేదు విజయకి. మోహన్ ప్రవర్తన గురించే దీర్ఘాలోచన. అతనికి జ్వరం వచ్చినప్పుడు తను మొక్కులు మొక్కలేదని తెలిసినప్పటి నుంచి ఘోరంగా తయారయ్యాడు. చీటికి మాటికి కర్కశంగా మాట్లాడుతున్నాడు. అంతకు ముందు రోజుల్లో ఎప్పుడైనా కోపంగా మాట్లాడినా తర్వాత కాస్త తప్పు తెలుసుకున్నట్లు, పశ్చాత్తాపపడుతున్నట్లు దగ్గరకు చేరి సిగ్గుపడుతూ మాట్లాడేవాడు. అదంతా పూర్తిగా పోయింది. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి విసుగు. ఏదో విధంగా తనను తప్పు పట్టాలని, అవమానం చేయాలని తహతహ. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయటం. అతని ప్రవర్తన ఎంత సంస్కారహీనంగా తయారవుతుందో విజయ్కి అర్థమవుతూనే ఉంది. ఎందుకు ఇదంతా? ఎందుకు ఈ ప్రవర్తన? తనంటే అసూయ, ద్వేషమా? అయ్యో, భార్య మీద అసూయ ఉంటుందా? భార్య మీద ద్వేషం ఉంటుందా? తను ఏం తప్పు చేస్తోంది? చెక్కు రాసిచ్చినందుకు మోహన్ ఎలా మాట్లాడాడో రుక్మిణికి తెలిసింది. తర్వాత విజయ్ని ఎలా ఓదార్చాలో తోచక తల్లడిల్లింది. రోజుకొక కొత్త ఉపద్రవం పుట్టుకొస్తోంది. ఆ సాయంత్రం ఎప్పట్లాగే వచ్చాడు మోహన్. వంటింటి వైపు వచ్చి వదిన అందించిన కాఫీ గ్లాస్ అందుకున్నాడు. లలిత ఉత్తరం రాసిందమ్మా అన్నాడు నవ్వుతూ.
ఏం రాసింది? ఒంట్లో కులాసాగా ఉందట్నా అంది తల్లి. విశేషాలేమీ లేవు, అంతా మామూలే అంటూ అటుగా వచ్చిన విజయకేసి చూసి, ఆ మధ్య ఎప్పుడో లలిత నీకు ఉత్తరం రాసిందటగా అన్నాడు ఆరా తీస్తున్నట్లు. రాసింది. జవాబెందుకు రాయలేదు నువ్వు? రాయలేదు. ఏం పరాయి వాళ్ళందరికన్నా తీసిపోయిందా నీ ఆడబడుచు? అడ్డమైన అభిమానులందరికీ కట్టలు కట్టలు జవాబులు రాస్తావే. మోహన్ విజయ్ని ఏదైనా అడగటం మొదలు పెడుతున్నాడంటేనే రుక్మిణికి దడ మొదలవుతుంది. జాగ్రత్త సుమా అని విజయ్ని ఏదో హెచ్చరించాలని అటు చూసింది, కానీ విజయ రుక్మిణి వైపు చూడలేదు. మోహన్కి ఏదో జవాబు చెప్తోంది. ఆవిడ ఆడపడుచులాగే రాస్తే జవాబు చెప్పేదాన్ని. అనురాధాదేవి గారు అంటూ మీ రేడియో నాటిక కాపీ కొట్టిన బాపతిలా ఉందన్నట్లు రాసింది. రీడర్స్ రాసే ఉత్తరాలకు జవాబులు రాయటం రాయకపోవటం నా ఇష్టం, దానికి బంధుత్వాలేమీ పాటించక్కర్లేదు అంది ముభావంగా. అవును, నీకేమీ అక్కర్లేదు. ఆడపడుచు, అత్త, మొగుడు ఎవరి దగ్గర మర్యాద అక్కర్లేదు. నువ్వు చాలా గొప్పదానివి కదూ. ఎందుకు అలా మాట్లాడతారు? నేను చెప్పానా గొప్పదాన్నని? వేరే చెప్పాలా? మరి నేను ఎలాగా గొప్పదాన్నేనని మీరే అనుకుంటున్నారా? నోర్మి అంటే విసిరుగా విజయ్ వైపు 2 అడుగులు వేశాడు. తల్లి ఎదురుగా, వదిన ఎదురుగా పెళ్ళాం వాదాలు ఎలా భరిస్తాడు? చాటుమాటుగా గదిలో కాదు. మాటకు మాట మాట్లాడతావు, మళ్ళీ మాట్లాడితే పళ్ళు రాల కొడతానేమనుకున్నావు? నీ గొప్పలు నా దగ్గర కాదు హుంకరిస్తున్నట్లు అరిచాడు. విజయ గోడ వైపు మొహం చేసుకుని సిగ్గుతో చితికిపోతూ నిలబడింది ఒక్క క్షణం. తర్వాత అక్కడి నుంచి గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. మోహన్ మాటలతో నిర్ఘాంతపోయిన రుక్మిణి 2 నిమిషాల దాకా తీరుకోలేకపోయింది. చేతుల పని వదిలేసి మోహన్ అంటూ మరిది వైపు వచ్చింది. తన చెవుల్ని తను నమ్మలేనంతగా ఆశ్చర్యపోతూ చూసింది. ఏమన్నావు? నోర్మి అన్నావా? పళ్ళు రాలగొడతానన్నావా? ఎవరిని? అనురాధనా? నీకేదో మతిపోయింది మోహన్, నిజంగానే మతిపోయింది అంటూ పెద్ద కేకలేసింది. ఆ గందరగోళానికి రామారావు గదిలో నుంచి బయటకొచ్చాడు. ఏమిటి, ఏమైంది అంటూ. రుక్మిణి ఆగ్రహంగా మోహన్ వైపు చేయి చూపిస్తూ, చూడండి ఆ అమ్మాయిని ఎంతెంత మాటలు అన్నాడు. నోర్మి అన్నాడు, పళ్ళు రాలగొడతానన్నాడు, మళ్ళీ నోరెత్తొద్దన్నాడు. ఎంత నీచంగా మాట్లాడాడో చూడండి. ఆ మాటలు అంటూ ఉండగానే రుక్మిణి కళ్ళల్లో నుంచి జలజల కన్నీటి చుక్కలు రాలాయి. రామారావు తెల్లబోయాడు. లలిత ఏదో ఉత్తరం రాస్తే విజయ జవాబు ఇవ్వలేదట. ఎందుకు ఇవ్వలేదో కారణం కూడా చెప్పింది. అయినా వినకుండా ఏదో అన్నాడు. ఆ అమ్మాయి మాత్రం ఎంతకని సహిస్తుంది? జవాబు చెప్పింది అంతే. మీదికెళ్ళి నోర్మి అన్నాడు. ఎందుకు ఇలా తయారవుతున్నాడో అర్థం కావటలేదు అంది గబగబా. అవేం మాటలరా? జవాబు రాయకపోతే రాయకపోతుంది. ఎందుకు రాయలేదో చెప్పిందటగా. రాయలేదని పోట్లాడతావా? అడిగితే మంచిగా అడగాలి కానీ ఆ అమ్మాయిని పట్టుకుని నోర్మి అంటావా? మోహన్ నిప్పులు తొక్కుతున్నట్లుగా. ఏంటి అనురాధ అనురాధ అంటారు? అనురాధ అయితే ఏంటి? అది నా పెళ్ళాం అయ్యాక దాని మీద నాకు చనువు రాదా? పెళ్ళాన్ని నెత్తినెట్టుకొని తిరుగుతారా? నువ్వు వదిన్ని ఎన్నిసార్లు నోరుమీమన్నావో నాకు తెలియదా? అనురాధ కన్నా 1000 రెట్లు గొప్పది వదిన. వదిన్ని అనొచ్చా నువ్వు ఆ మాట అని వాదానికి దిగాడు. సరేరా, నేను బుద్ధి లేక అన్నాననుకో, నువ్వు బుద్ధి లేకుండానే ప్రవర్తిస్తావా? పర్వాలేదులే, ఇందులో బుద్ధి లేకపోయింది ఏమీ లేదు. మాటకు మాట ఎదురు చెప్తూ ఉంటే నేను నోరు మూసుకుని ఊరుకోమంటావా నన్ను? నాకు అలా ఎదురు చెప్పడం నచ్చదు అన్నాడు మోహన్. ఏం ఎదురు చెప్పిందయ్యా నీకు? నువ్వు వ్యంగ్యాలు వేటకారాలు చేస్తుంటే భరించలేక ఆ మాత్రం అంది. మోహన్, ఇన్ని మాటలు అనవసరం. నువ్వు వెంటనే వెళ్ళి విజయను క్షమించమని అడుగు. ఆమె పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకో అంది. మోహన్ మొదట తెల్లబోయినట్లు చూసి తర్వాత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏమిటి, పాదాలు పట్టుకున్నా? పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల? అన్నయ్య నీ పాదాలు పట్టుకునే క్షమాపణలు చెప్పుకున్నాడా? నా పాదాలకి అంత అర్హత లేదు మోహన్. మీ అన్నయ్య చేసిన తప్పులు అంత పెద్దవి కావు. ఆయన ఎన్నిసార్లు నా మీద కోపం తెచ్చుకున్నా నీ అంత మంచి చెడ్డ తెలుసుకోలేని మనిషి కాదు. మోహన్, నేనెందుకు చెప్తున్నానో విను. వెళ్ళి అనురాధను క్షమించమని అడుగు. ఆ అమ్మాయి ఎల్లకాలం నీ తప్పులతో సర్దుకుపోతూ ఉంటుందనుకోకు. నీ మంచి కోసమే చెప్తున్నాను, నా మాట విను అంది. నా మంచి కోసమా? ఒకసారి తన డైరీలో ఏం రాసుకుందో తెలుసా? ఇంత తక్కువ స్థాయా? రిక్షావాడి కన్నా తక్కువ స్థాయా అని రాసుకుంది. అనురాధ నీ గురించి అలా రాసుకుందంటే దానికి నువ్వు సిగ్గుపడాలయ్యా. ఆ అమ్మాయి అన్యాయంగా ఏ పని చెయ్యదు. వదిన, ఏం మాట్లాడుతున్నావు? నోరు తెరిస్తే అనురాధ అనురాధ. ఆ పేరు నా దగ్గర ఎత్తొద్దు అసలు. సరే, ఆ పేరునే కాదు ఆ మనిషినే వదులుకో, ఇంకా సంతోషంగా ఉంటుంది నీకు.
ఏదో తొందరపడ్డావేమో, కాస్త మందలిస్తే దారికి వస్తావేమో అనుకున్నాను. నాదే బుద్ధి తక్కువ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రుక్మిణి. ఆ గందరగోళాన్నంతా కొంతసేపు బిత్తరపోతూ చూసిన నారాయణమ్మ కాసేపటికి విజయ్ గదిలోకి వెళ్ళింది. విజయ్ కిటికీ దగ్గర తల వాల్చుకుని నిలబడి ఉంది, దీర్ఘాలోచనలో మునిగి. మగాళ్ళకి మాటకి మాట చెప్పకూడదమ్మా, విని వినట్లు ఊరుకుంటే సరిపాయే. ఆ కోపంలో వాళ్ళు చెయ్యి కూడా చేసుకుంటారు. మనకే సిగ్గుచేటు. వాడు అసలే కోపిష్టి, కాస్త నువ్వే తామాయించుకోవాలి అంది అత్తగారు ఎదురుగా నిలబడి. విజయ చెంపల మీద నుంచి కన్నీటి బొట్లు జలజలారాలి కింద పడ్డాయి. తప్పమ్మా, అంత బాధపడకూడదు. కాసేపట్లో వాడే నవ్వుతూ వస్తాడు. వాడికి కోపం వచ్చిందంటే పాల పొంగులాగా బుస్సుమంటూ వస్తుంది. కాసేపటికే తాటాకు మంటలాగా చప్పబడిపోతుంది. తప్పమ్మా, కళ్ళనీళ్ళు పెట్టుకోకూడదు. వెళ్ళు, వాకిట్లోకి వెళ్ళి మొహం కడుక్కో అంది. అత్తగారు విజయ్ గదిలోకి వెళ్ళటం చూసిన రుక్మిణి కాసేపటికి తను అక్కడికి వచ్చి అత్తగారి మాటలన్నీ విని కోపంగా, అత్తయ్య, ఆ చెప్పేదేదో మీ కొడుకు చెప్పండి, ఆ అమ్మాయి కాదు. నోరు పట్టని మాటలు అన్నాడు. అంతంత మాటలు పడ్డ తర్వాత ఎవరికైనా ఏడుపు రాకుండా ఉంటుందా? మీ అబ్బాయి ఏం మాటలు అన్నాడో తెలుసా? విన్నారా అసలు? అన్నాళ్లే, వాడికి అసలే తొందర. అన్నవాళ్ళు అన్నట్లే ఉంటారా, పడ్డవాళ్ళు పడ్డట్లే ఉంటారా? అలా అనుకుంటారు, ఇలా కలుసుకుంటారు అంది నారాయణమ్మ. అందరూ మీలాగే నాలాగే ఉంటారనుకోకండి అంటూ వెళ్ళిపోయింది రుక్మిణి కోపంగా. వెళ్ళమ్మా, వెళ్ళి మొహం కడుక్కో, తాళ దూకో అని ఇంకోసారి బోధించి అత్తగారు కూడా వెళ్ళిపోయింది. 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.